ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్, రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం రాగానే తనకు చాలా ప్రాధాన్యమిస్తుందని ఆశపడ్డారు. కానీ తనకిచ్చిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిలో చేరకుండా ఊరుకున్నారు. ఎందుకంటే నా రేంజ్ ఏంటి, నా ర్యాంక్ ఏంటి, నేను పడ్డ కష్టమేంటి, వీళ్ళు నాకిచ్చిన పోస్ట్ ఏంటంటూ ఏబీవీ కూటమి పెద్దలపై విరుచుకుపడుతున్నారట. నా జూనియర్ల వద్ద నేను పనిచేయాలా, ఈ పదవి నాకొద్దు అని ఏబీ వెంకటేశ్వరరావు అలిగి కూర్చున్నారట. దీనిపై తెలుగుదేశం పార్టీలో రకరకాల చర్చ జరుగుతోంది. ఏబీ వెంకటేశ్వరరావు 2014 టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్ డీజీగా పోలీస్ డిపార్ట్మెంట్లో పూర్తిస్థాయి పెత్తనం చెలాయించిన ఐపీఎస్ ఆఫీసర్. పోలీస్ ఆఫీసర్ కంటే టీడీపీ సానుభూతి పరుడుగానే ఎక్కువ పాపులర్ అయ్యారన్నది అందరికీ తెలిసిందే. ఆనాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి దాదాపు 23 మంది ఎమ్మెల్యేలను బెదిరించి మరీ తెలుగుదేశంలో చేర్చడం వెనుక ఆయన కీలకంగా పనిచేశారన్న ఆరోపణలున్నాయి. దీంతో 2019 ఎన్నికల్లో అధికారంలోకొచ్చాక ఆయన్ను సస్పెండ్ చేసింది వైసీపీ ప్రభుత్వం. దాదాపుగా వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఆయన పోస్టింగ్ లేకుండా సస్పెన్షన్లో ఉంటూ కోర్టుల చుట్టూ తిరిగారు. అయితే రిటైర్మెంట్ రోజే ఆయన్ను ప్రభుత్వం విధుల్లోకి చేర్చుకున్నప్పటికీ అదే రోజు సాయంత్రం ఆయన పదవీ విరమణ చేశారు. ఇక 2024లో తిరిగి టీడీపీ అధికారంలోకొచ్చాక ఊపిరి పీల్చుకున్నారాయన. ఈ ప్రభుత్వంలో తనకు చాలా కీలకమైన బాధ్యత ఇస్తారని ఆశించారు. అలాంటిదేం లేకపోయినా 2 ఏళ్ల సస్పెన్షన్ కాలాన్ని సర్వీసుగా గుర్తిస్తూ దానికి సంబంధించి జీతభత్యాలు చెల్లించేలా మాత్రం కూటమి ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ మధ్య పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్గా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది కూటమి సర్కార్. మామూలుగా అయితే ఇలాంటి పదవుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తుంటారు రాజకీయ నాయకులు. ప్రకటన వచ్చి రాగానే జీవో కంటే ముందు వాళ్లు వెళ్లి కుర్చీలో వాలిపోతుంటారు. కానీ అది తన స్థాయికి తగిన పదవి కాదని, తన జూనియర్లు, తన కింద పనిచేసిన వాళ్లు కూడా ఇప్పుడు తనకన్నా పెద్ద పోస్టుల్లో ఉన్నారని, ఇప్పుడు తాను వారి వద్ద ఎలా పనిచేస్తానని అంటూ ఫిబ్రవరి 1న ఉత్తర్వులొచ్చినా ఇప్పటికీ నెల రోజులు గడిచినా ఆయన ఇంకా బాధ్యతలు చేపట్టలేదు. రాష్ట్ర స్థాయి పదవి ఇస్తారు అనుకుంటే కేవలం ఒక శాఖకు సంబంధించిన ఓ పోస్టులో పడేశారని, అందులో పెద్దగా చేయడానికి కూడా ఏమీ ఉండదని ఆయన బాధపడుతున్నట్టు కూటమి నాయకులు చెప్పుకుంటున్నారు. ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో నేరుగా సంబంధాలు ఉండవని, వారిపై ఆధిపత్యం, పవర్ చూపడానికి ఏమాత్రం అవకాశం లేని హౌసింగ్ కార్పొరేషన్ పదవిలో ఎందుకు చేరాలని ఆయన మదనపడుతున్నారట. ఇటీవలనే రిటైర్ అయిన డీజీపీ ద్వారకా తిరుమలరావును ఆర్టీసీ ఎండీగా నియమించారని, అలాంటిది తాను తెలుగుదేశానికి ఇంత సేవలు చేస్తే తనకు ఇచ్చేది ఓ నామమాత్రపు పోస్టింగా అంటూ పెదవి విరిచి ఆ పోస్టులో చేరకుండా అలక వహిస్తున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే ఏబీవీకి మంచి పదవి ఇవ్వాలని టీడీపీలో ఒక వర్గం అంటుంటే, ఇదే ఎక్కువ అన్నట్టు ఇంకో వర్గం అంటుందట. అసలు ఆయన డిమాండ్స్ ఏంటో తెలుసుకుందామని టీడీపీలో ఒక ముఖ్య నాయకుడు ఏబీవీని సంప్రదిస్తే, వైసీపీ ప్రభుత్వ అక్రమాలపై ఒక విచారణ కమిటీ వేసి దానికి తనను చైర్మన్ని చేయాలన్నది ఆయన మనసులోని మాటగా చెప్పినట్టు తెలుస్తోంది. లేదంటే గత ప్రభుత్వ అక్రమాలపై విజిలెన్స్ ఎంక్వైరీ వేస్తే తాను స్వయంగా పర్యవేక్షిస్తానని, దాని ద్వారా డిపార్ట్మెంట్లో అందరితో మాట్లాడే అవకాశం ఉంటుందని, దానికి హెడ్గా అవకాశం ఇవ్వమని కూడా ఆయన అడుగుతున్నారని ఏబీవీ సన్నిహితులంటున్నారు. మరి ప్రభుత్వ పెద్దలు ఆయన బుజ్జగిస్తారో, అడిగిందిస్తారో, ఇచ్చిందే తీసుకో అని చెప్పేస్తారో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే అంటున్నారు ఏబీవీ సన్నిహితులు.